తదుపరి జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ శివుడు భక్తులకు ఏ రూపంలో దర్శనమిస్తుంటారు? ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాల్సి ఉంటుంది? పూజా కార్యక్రమాల్లో ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి? ఇక్కడ నాగేశ్వర లింగం పేరులోనే నాగలింగంగా ఉంటుంది కాబట్టి తను నాగరూపంగా మనకు దర్శివ్వటం అనేది జరుగుతుంటుంది. ఈ జ్యోతిర్లింగం చాలా పవర్ఫుల్ అండి. అన్ని జ్యోతిర్లింగాల కన్నా ఒక ఎత్తు, ఈ యొక్క నాగలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగం ఒక ఎత్తు. ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి కాల సర్పదోషం ఉన్నవాళ్ళు, నిరంతరమైనటువంటి భయంకరమైన భయాందోళనతో గురిలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ యొక్క నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే అష్టభోగాలు కనిపిస్తుంది అనేసి ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతుంటుంది. స్వామివారికి ఉదయాన్నే అభిషేకము, అర్చన, పూజ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. శాలిగ్రామ రూపంగా మనకు దర్శిస్తుంటారు. అది కృష్ణశీల విగ్రహంగా మనం భావించి దాన్ని సేవిస్తూ ఉంటుంటాము. ఈ నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే అష్టభోగాలు కనిపిస్తాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే రాశుల పరంగా చూసుకుంటే మీనరాశి వాళ్ళు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అని చెప్తుంటారు. కేవలం మీనరాశి వారు మాత్రమేనా, లేక మిగతా రాశుల వాళ్ళు కూడా ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు పొందొచ్చు? అన్ని రాశి వాళ్ళు కూడా కలవడానికి మంచి ఆస్కారం ఉంటుందమ్మా. మీనరాశి అనే కాదు, సకల రాశులు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ రాశికి అధిపతి అయినటువంటి నాగేశ్వర స్వామికి లింగేశ్వర స్వామి కాబట్టి వీళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా స్వామివారిని దర్శనం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మీనరాశి వాళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా స్వామిని దర్శించుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. అలాగే గురువుగారు